గైస్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం లోగిలి అనే ఒక విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే బై వాక్ 2.5 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే. ఏ వెహికల్ మీద వచ్చినా సరే ఇక్కడ వరకు అయితే ట్రాన్స్పోర్ట్లో ఎవరైనా సరే రాగలరు. ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ మనం పైనాపిల్ గార్డెన్కి వెళ్ళాలన్నట్టయితే కంపల్సరీ బై వాక్ మాత్రం వెళ్ళాల్సిందే. మీరు కూడా చూడండి, ఈ వే ద్వారా వెళ్ళాలి మనం. 2.5 కిలోమీటర్స్ అయితే ఇదే 2.5 కిలోమీటర్స్ కూడా. ఇక్కడ నుంచి మనలోని మనకి ఫ్రెండ్కి తెలిసిన ఫ్రెండ్ ఒకరు మనకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు, వే అనేది చూపించడానికి. ఇతని పేరు సతీష్, ఈ ఊర్లోనే ఉంటాడు లోగిలి అనే విలేజ్లో. ఎవరైనా వచ్చినట్టయితే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి, ఖచ్చితంగా వే అయితే చూపిస్తాడు. సో సమ్మర్లో అయితే ట్రాన్స్పోర్ట్ వెళ్ళొచ్చు, బట్ రైనీ సీజన్ కాబట్టి మనం ఉన్నది కంపల్సరీగా ఇక్కడ నుంచి మన వాళ్ళందరూ కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారు. మనం కూడా అలానే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ వెళ్ళిన తర్వాత పైనాపిల్ గార్డెన్లో అయితే చాలా వరకు ఉంటుంది. అన్నిట్లోని ఇక్కడ ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ప్రతి దగ్గర కూడా నేను చాలా వరకు చూశాను, కేరళలోని తమిళనాడులోని చాలా వరకు పైనాపిల్ గార్డెన్ అనేది మనకి ఒక గరువుల దగ్గర మెట్ల దగ్గర వేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఒక రాక్ మీద ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది, రాక్ మౌంటైన్. ఆ మౌంటైన్ మీద మనకి పైనాపిల్ అయితే వెళ్దాము. వెళ్ళిన తర్వాత అక్కడ రైతులతో ఒకసారి మాట్లాడదాం. చూసారుగా ఇక్కడ ఈ నేచర్ యొక్క బ్యూటీ ఎంత చక్కగా ఉందో. ఇవన్నీ కూడా ఏంటి చిన్న, ఇవన్నీ ఏంటి ఇక్కడ వేసున్నది? సోళ్ళు. ఓకే, సోళ్ళు అంటే మన భాషలోని రాగులు, వీళ్ళు ఇక్కడ షోళ్ళు అని చెప్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ పొలంలోని నారేస్తున్నారు అనమాట. ఇవన్నిటిని కూడా మళ్ళీ ఉడుస్తారు తీసి, అంతే కదా? రైట్. ఇవన్నీ కూడా తీసి మళ్ళీ పొలాల్లోని లైన్గా ఉడుచుకుంటూ వస్తారు. ఇలా ఉడవడం వల్ల, అంటే విసరకుండా ఉడవడం వల్ల ఈల్డ్ అనేది, క్రాప్ ఈల్డ్ అనేది ఎక్కువగా వస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఎక్కువగా. సో అందువల్ల వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. గైస్ వే అయితే ఇంత బురదతో నిండిపోయి ఉంది. ఎప్పుడైనా సరే అరకు వస్తే కంపల్సరీ ఇటువైపు అయితే రండి. ఇంటీరియర్ విలేజెస్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ యొక్క నేచర్ కూడా ఫుల్ ప్లెజెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ కూడా చాలా అంత తక్కువగా ఉంటాయి. పొల్యూషన్ అనేది చాలా తక్కువ. ఇందవన్నీ ఏంటి? బీన్సా, రాజ్మానా, ఎర్ర పిక్కలు అంటారు అవేనా? ఓకే, ఇవి రాజ్మా మొక్కలండి. ఇదంతా కూడా ముల్లంగి తోట. ఇదంతా కూడా రాడిష్ అంటాం కదా, సో అదన్నమాట ఇది. ప్రెసెంట్ ఇంకా ఏమీ రెడీ అవ్వలేదు, ఇక్కడ నార్మల్గా ఉంది. ఒకవేళ రెడీ అయినట్టయితే తీసి చూపించాల్సిందే. చూద్దాం, ఏవైనా సరే వాళ్ళకి ఏమైనా ఇంకా తోటల్లో ఉన్నాయేమో. వీళ్ళందరూ కూడా ఊర్లో నుంచి మనకి దారి చూపించడానికి వస్తున్నారు. వీళ్ళు వాడే నాగళ్ళు. ఇది కౌ షెడ్ అనుకుంటా. కౌస్ని ఈవినింగ్ టైం ఇందులోని కట్టడానికి యూజ్ చేస్తారు. పెంకులతో వేశారు, చూసారా? పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో చూసారా ఒక ఎద్దుల బండి. మీకు చెప్పా కదా రాడిష్ ఇక్కడ గార్డెన్ ఉంది. సో కొన్ని తీద్దాము. ఎవరు ఏమన్నారంట, వీళ్ళ రిలేటివ్స్ అంట అది. సో తీసి చూపిస్తా అన్నారు. ఏ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు వాటిని తీస్తారు, వాటిని కడగడం ప్రతిదీ కూడా మనం చూద్దాం. ప్రెసెంట్ అయితే కడగడం అయితే చూపించలేము, బట్ కంపల్సరీ ఆ రాడిష్ అయితే ఎలా తీస్తారని చూపిస్తాను. రాడిష్ చాలా క్లీన్ గా ఉన్నాయి, ఫ్రెష్ అనమాట, ఆర్గానిక్ ఇవన్నీ కూడా. దీనికి యూజ్ చేసేది ఏం యూజ్ చేస్తారు మాకు అంటే, వీళ్ళు గత్తం అని అంటున్నారు. అంటే ఓన్లీ ఆవు పేడ మాత్రమే ఎండిన తర్వాత దాన్ని పొలాల్లో వాడతారు, అది మాత్రమే. చాలా ఈజీగా వస్తున్నాయి ఇవన్నీ కూడా, చూడండి. సో ఇప్పటిదాకా మనం రాడిష్ చూసాం కదా, ఇవన్నీ కూడా వేరుశనగ పులుగులు అండి, వేరుశనగలు. ఈ గార్డెన్ అంతా కూడా వేరుశనగలే ఉన్నాయన్నమాట. ఇవి కూడా కంప్లీట్ ఆర్గానిక్. ఈ మధ్యలో అంతా కూడా వీళ్ళు జొన్నలు వేసి ఉన్నారు. సో ఇంకా మన జర్నీ అనేది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది, వెళ్దాం. ఇక్కడ ఏదో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఈ ఊర్లో ఏదో ఒక రాయి ఉందంట, ఒక మౌంటైన్లో. ఆ రాయి అనేది ఏంటంటే కంప్లీట్ ఈ విలేజ్ అంతటిని కూడా కవర్ చేసి ఉంటుందంట.
ఆ రాయి మీద ఈ విలేజ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ పిల్లలు. మరి ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. సో చూద్దాం పదండి. ఇదంతా కూడా ఆర్గానిక్ జింజర్ అండి, అల్లం. వీళ్ళు ఏంటంటే 1.5 year ఒకసారి మాత్రమే తీస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు. వెదర్ అయితే చాలా బాగుంది, బట్ వర్షం కూడా పడుతూనే ఉంది. వర్షం లేకుండా ఉన్నట్టయితే ఇంకా బాగున్నాం మన జర్నీ అనేది. ఈ ఊర్లో సతీష్కి కూడా చాలా ఫాలోయింగ్ ఉన్నట్టుంది. వెళ్ళే కొద్దీ ఒకళ్ళు జర్నీలో యాడ్ అవుతూనే ఉన్నారు, బట్ అందరూ పిల్లలే. ఇలా చూడండి ఇటువైపు, ఇదంతా కూడా కొండ చీపురు. ఈ చీపుర్లు మనం ఇళ్ళలో వాడుతూ ఉంటాం కదా, అవన్నీ ఆ చీపుర్లు అన్నమాట. పనస చెట్టు ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్స్ దగ్గర విలేజ్ అనేది ఉన్నది. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ దాకా మనం వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీ. ఆ మౌంటైన్ యొక్క రాక్ మొత్తం కూడా ఈ పైనాపిల్తోనే మనకి ఫుల్ అయి ఉంటుంది. సో అక్కడ ఉన్న రైతులని మనం ఒకసారి కలుద్దాం, వాళ్ళ యొక్క జీవన విధానం అన్నీ కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ గో, అన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, మనతో వచ్చే వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు. నేను నాకు తెలిసి బ్యాక్ ఉన్నట్టున్నా. చెప్పులంతా కూడా ఫుల్ బురదండి. మొత్తం అంతా కూడా ఒక 3 kgs వెయిట్ అయిపోయాయి నా స్లిప్పర్స్ అన్ని కూడా. అవన్నీ కూడా క్లీన్ చేసుకునేలోగా మన వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. సో మనం కూడా వెళ్దాం, వెళ్ళి చూద్దాం. నాకు తెలుస్తుంది ఆ మౌంటైన్స్ ఉన్నాయి కదా, ఆ మౌంటైన్స్ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పైనాపిల్ గార్డెన్ కోసం అని. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఒకటి ఆలోచించండి, ఇన్ని కిలోమీటర్స్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇక్కడ వాళ్ళందరూ కూడా కేవలం చేతులతోని ఒక గోతాల్లో వేసుకొని మూటలు కట్టి వాటితోనే పైనాపిల్స్ని వీళ్ళు ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆటోలో వేసుకొని అరకు సంత ఫ్రైడే జరుగుతుంది, ఆ సంతలో అమ్ముతారు అనమాట ఈ పైనాపిల్స్ అన్ని కూడా. వాళ్ళకు వచ్చే ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. మన వల్ల అయ్యేంత సాయం కూడా మనం అక్కడ ఉన్న రైతులకి చేద్దాము. మన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, ముందుకు వెళ్ళిపోయారు, మన కోసం ఆగుతారు ఖచ్చితంగా వాళ్ళు. సో వాళ్ళని క్యాచ్ చేద్దాం తొందరగా. చూసారు కదా, ఇక్కడ నాకు తెలిసి ఈ రాకే అనుకుంటా ఈ విలేజ్ అంతా కూడా కవర్ అయి ఉన్నదని చెప్పారు కదా మనకి చూపించడానికి వచ్చిన వాళ్ళు. ఈ రాయి అనేది చాలా పెద్దదిగా ఉందండి, ఈ విలేజ్ అంతా కూడా కవర్ అయి ఉంటుందంట ఈ రాయి మీద. సో ఇదేంటంటే ఈ రాయి మీద వీళ్ళ యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళందరూ. సో రండి వెళ్ళి వాళ్ళనే కనుక్కుందాం. మొత్తం విలేజ్ అంతా కూడా కవర్ అయి ఉంటుందంట. ఈ విలేజ్ ఈ రాయి మీద ఏర్పాటు చేసుకున్నారంట వీళ్ళ నివాసం అంతా కూడా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళేనా? తెలిసిన మొత్తం రిలేటివ్స్. ఓకే, మొత్తం ఈ విలేజ్ అంతా కూడా వీళ్ళ ఫ్యామిలీనే ఉంటుందంట. వీళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? మీ 4 fathers నుంచి ఇక్కడ? ఓకే, పుట్టు పూర్వం నుంచి, అంటే 4 fathers నుంచి, గ్రేట్ 4 fathers నుంచి అందరూ కూడా ఇక్కడే ఉన్నారంట వీళ్ళు. సో ఇదంతా కూడా మనం నేను చెప్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడే ఇలా ఉంది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యే టైంలో ఇంత ఇదిగా ఉందంటే ఈ విలేజ్ అనేది. ఒకప్పుడు ఇంకెంత ఇదిగా ఉండుంటుంది ఒకసారి ఆలోచించండి. సో ఏదేమైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కంప్లీట్గా లక్కీ అండి. కంప్లీట్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి పొల్యూషన్ లేదు, అంతా కూడా హ్యాపీగా గడుపుతున్నారు. నాకు తెలిసి మనమే సిటీస్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటాం, బట్ ఏదేమైనా సరే ఇక్కడ నేచర్ అనేది ఇక్కడ నేచరే ఎప్పటికైనా సరే. సో రండి ముందుకు వెళ్దాం, పైనాపిల్ గార్డెన్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే మనం మౌంటైన్ మీదుగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి పిల్లలు చెప్తున్నారు. సో వాళ్ళ మాటను కూడా ఎందుకు ఇగ్నోర్ చేయాలి. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళనే వెళ్దాం రండి. రండి మీరు కూడా. ప్రెసెంట్ అయితే ఈ రాక్ మీద వరకు అయితే ఎక్కాం మనం. ఇక్కడ నుంచి నేచర్ అయితే చాలా బాగుంది చూడడానికి. నాకు తెలుసు ఆల్మోస్ట్ మనం ఒక 1 kilometer వచ్చి ఉంటాం ఇప్పటికి. సో ఇక్కడ నుంచి వెదర్ అనేది ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో మన వాళ్ళు ఇటు నుంచి ఎక్కుతూ వచ్చారు. ఈ మౌంటైన్ రాక్ అనేది చాలా పెద్దదిగా ఉందండి. సో ఇక్కడ నుంచి వెదర్ అంతా ఒకసారి చూడండి. బ్యూటీ ఆఫ్ ద నేచర్ కదా. ఈ వేగుండా ఇప్పుడు మనం నడుచుకుంటా వచ్చింది.
పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏం కనిపిస్తుంది? కోలాపుట్. ఓకే, ఇక్కడ అరకులోనే మనకి ఏంటంటే కోలాపుట్ అని ఇంకో వాటర్ ఫాల్ ఉంది. అక్కడ కూడా పైనాపిల్స్ ఉంటాయి. బట్ అదేంటంటే అందరికీ తెలిసే ఏరియా అనమాట. తెలిసింది వాటర్ ఫాల్ ఉండడం వల్ల బాగా ఫేమస్ అయింది. ఎక్కడ చిన్న వాటర్ ఫాల్? యా, ఒకసారి ఇక్కడే. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే జూమ్ చేసి చూపిస్తాం. మాకైతే కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ విలేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ విలేజ్ అన్నమాట కోలాపుట్ అనేది. సో ఆ విలేజ్ అనేది ఏంటంటే కోలాపుట్ అంటారు. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. సో ముందుకు వెళ్దాం పదండి. ఈ వేగుండా నడుచుకుంటూ వెళ్ళాలి మనం. చాలా డిస్టెన్స్ ఉంది ఇంకా. రాక్ అనేది ఎంత పెద్దదో ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి అర్థమవుతుంది. సరే అలా బ్యాక్కి చూడండి ఎంత పెద్ద రాక్ అనేది ఉందో. సో అంత పెద్ద రాక్ మీద నుంచి మళ్ళీ కిందకి దిగి కింద నుంచి మళ్ళీ ఆ విలేజ్ వైపు స్టార్ట్ అయింది జర్నీ అనేది. సో వెళ్దాం, వర్షం కూడా పడుతుంది. సో కాస్త స్పీడ్గానే వెళ్దాం. రండి. మనం వెళ్తున్న వేలోని స్వీట్ పొటాటో ఉంటాం కదా, ఆ పొటాటోస్ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు వేస్తున్నారు కరువుల్లో. ఒకసారి అది ఎలా ఉంటుంది, ఎలా వేస్తారు అనేది ఫార్మర్స్ ఒకసారి మాట్లాడి కనుక్కుంటాం. రండి వెళ్దాం, చూద్దాం. చూసారుగా ఇక్కడ ఇంత పెద్ద పనస చెట్టు, వీళ్ళు చెప్తున్నారు ఒక పండు పండున్నది అనేసి చెప్పి. ఇదిగోండి, ఇదంట పండున్నదంట. సౌండ్ కూడా చూడండి ఎలా వస్తుందో. రండి ముందు వెళ్ళి ఫార్మర్స్ తో మాట్లాడుకుందాం. చూసారుగా ఇవన్నీ కూడా అవే. ఈ విధంగా గుట్టలు పెట్టి వాటి మీద పెట్టున్నారు. ఈ తీగలన్నీ కూడా అవేనంట. ఫార్మర్స్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. గాయస్, ఈ పేరు ఏంటో తెలీదు, కనుక్కుందాం ఫస్ట్ అయితే. ఈమెకి లక్కీగా ఇక్కడ తెలుగు వచ్చంట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒడియా మాట్లాడతారు. వీళ్ళందరికీ కూడా తెలుగు ఎక్కువగా రాదు. సో ఈమెకి లక్కీగా మనకి తెలుగు వచ్చింది. ఇక్కడ ఉన్నారు ఈ రైతుగా. సో ఇవన్నీ ఏంటంటే వీటి నుంచి వస్తాయా? కంప్లీట్ దగ్గర ఇది స్వీట్ పొటాటో మొక్క అంట, వీటి నుంచి వస్తుందంట. చూసారుగా ఈ విధంగా ఎలా వేసుకుంటా వెళ్తున్నారో లైన్గా. అది చూపించి ఈ విధంగా వేస్తూ వెళ్తారు. ఎన్ని మంత్స్కి వస్తుంది ఇది? ఎన్ని నెలలకు వస్తుంది? 3 నెలలు. అన్న మీరు అక్కడ అన్న ఒకళ్ళు ఉన్నారు, షై ఫీల్ అవుతున్నారు మనతో మాట్లాడడానికి. రమ్మని చెప్తున్నా. రండి అన్న, పర్లేదు. ప్రసాద్. ఓకే, ఈయన పేరు ప్రసాద్ అంట, ఈయన పేరు పద్మ అంట. ఈయన చెప్తున్నారు ఇది 3 మంత్స్కి వస్తుందని. ఏ విధంగా చేస్తారు ఒకసారి చూపించాను. చూసారుగా ఈ విధంగా ఈమె వేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, ఇలా వేసుకొని వెళ్ళిపోతే 3 మంత్స్లో వస్తుందండి. ఓకే, చూసారా చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారు వీళ్ళతో పాటు. చాలా డిఫరెంట్గా ఉంది ఇది వేసే విధానం కూడా. చూడండి,
సో చూసారుగా ఈ యొక్క స్వీట్ పొటాటో ఫార్మింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో. సో మన జర్నీ అనేది ముందుకి కంటిన్యూ చేద్దాం, పదండి వెళ్దాం. 2 kilometers walk. వాటర్ఫాల్ ఒకటి ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా, చాలా గట్టిగా వచ్చేది వర్షాలు అంతగా లేకపోవడం వల్ల వాటర్ఫాల్ అంతా కూడా డ్రై అయిపోయింది, చాలా బాగుంటుంది. సో కనిపిస్తుందేమో చూద్దాం, రండి వెళ్దాం. సో గాయస్ ఇగోండి వాటర్ ఫాల్, ఫ్లో కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇంకా రైనీ సీజన్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకవేళ రెయిన్స్ కానీ ఎక్కువగా వచ్చినట్టయితే మొత్తం ఈ మౌంటైన్స్ మీద నుంచి అంతా కూడా మనకి వాటర్ ఫ్లో కనిపిస్తుంది. చాలా హెవీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పదండి, ఆల్మోస్ట్ ఇంకో 1/2 kilometer వెళ్తే విలేజ్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పైనాపిల్ గార్డెన్ని చూద్దాం. గైస్ ఆల్మోస్ట్ మనం విలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇది విలేజ్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా సిల్వర్ చెట్టు, సిల్వర్ చెట్టు అయితే సిల్వర్ ఓక్ అనే ఏరియాలో సో ఈ టైంలో సో దగ్గరికి వెళ్దాం. మనం వెళ్ళాలి పైనాపిల్ గార్డెన్ కదా. నెక్స్ట్ టైం మేబీ వీలైతే వీటి మీద ఒక వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాం. ప్రజెంట్ అయితే పైనాపిల్ గార్డెన్ దగ్గరికి వెళ్దాం. గైస్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ విలేజ్ పేరు గొల్లేరు వలస. సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఆర్గానిక్ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ విలేజ్ అంతట్లోని. సో ఇదంతా కూడా పసుపు, నాటు పసుపు. 3 years ఒకసారి మాత్రమే ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఇది ఈల్డ్ని తీస్తారు బయటికి. ఇది తీసిన తర్వాత కూడా చాలా వరకు ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది సీజన్ కాదు, ఇది మాక్సిమం సమ్మర్లో తీస్తూ ఉంటారు మనకి. సో ఇవన్నీ కూడా విలేజ్. ఈ చెట్టు చూసారా, దీన్ని జీలుగు చెట్టు అని అంటారు అనమాట. ఇక్కడ కళ్ళు అన్నమాట, ఇది ఒక చెట్టు నుంచి వచ్చే కళ్ళు న్యాచురల్గా వస్తుంది ఇదంతా కూడా. సో విలేజ్లోకి వెళ్ళి అక్కడ కనుక్కుందాం ఎవరి దగ్గర అయితే పెద్ద గార్డెన్ ఉందనేది. సో వచ్చేదారిలో కూడా చిన్న చిన్న పైనాపిల్ గార్డెన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ పెద్ద గార్డెన్కి అయితే మీకు కూడా విజన్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్తాం. సో కనుక్కుందాం రండి. ఓకే, ఇక్కడ చూసారా వీళ్ళు ఎంత చక్కగా దీన్ని చేసుకున్నారో ఈ గార్డెన్ని. ఒక చిన్న వాటర్ ట్యాప్ అన్నమాట, ఇది విలేజ్ వాటర్. ఇదంతా కూడా మౌంటైన్ మీద నుంచి వస్తుందంట. సో మొత్తం చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ వేసి క్రోటన్స్ వేసి చాలా చక్కగా చేసుకున్నారు. ఇది కూడా చూడండి ఎంట్రన్స్ ఎంత చక్కగా ఉందో, విలేజ్ ఎంట్రన్స్ అనేది. ఇదేదో రాసున్నారు, నీరు ఆరోగ్యం గ్రావిటీ ఫీడ్ వాటర్ సప్లై సిస్టమ్. ఓకే రండి ముందుకు వెళ్దాం. ప్రెజెంట్ అయితే ఇక్కడ విలేజెస్ని కూడా చూద్దాం. ఇగోండి ఇళ్ళ మీద పైనాపిల్ని పెట్టున్నారు వీళ్ళు. సో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇళ్ళకి. చూడండి వీళ్ళ హౌసెస్. హాయ్, చిన్నపిల్లలు చూసి షాక్ అయి ఉన్నారు. ఓ బాయ్ కూడా ఉన్నాడు ఇక్కడ. చూడండి మంచం కింద అన్నిటిలోనే పైనాపిల్స్ ఉన్నాయి మాక్సిమం విలేజ్ లో. వంట చేస్తున్నట్టున్నారు ఏమా. సో ఏమా వంట చేస్తున్నారా? ఓకే, ఇక్కడ చూడండి నాటు కోడి పిల్లలు. నాటు కోళ్ళు. సో ముందుకు వెళ్దాం. ఇంకా ఏదో ఫ్లవర్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది చాలా. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు, మీకు తెలిసేమో, ఒకసారి చూడండి.
చాలా డిఫరెంట్గా ఉన్నాయి మొక్కలు అయితే, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇల్లు దగ్గరే నాగలి, ఇది కోళ్ళ కోసం మేకల కోసం అయి ఉంటుంది. విలేజ్ ఇది. సో చూద్దాం. ఈ ఊర్లో వీళ్ళ దగ్గర ఎక్కువగా పైనాపిల్ తోట ఉందనేసి చెప్తున్నారు అందరూ కూడా. సో ఒకసారి వెళ్దాం. ఓ చూసారా ఎలా ఉన్నాయో ఇవి వే అనేది. హౌస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఫుట్బాల్ లిల్లీ ఇది కదా. ఓల్డ్ ట్రెడిషన్ అన్నమాట ఇది. ఇక్కడ వంట చేసుకుంటున్నారు చక్కగా పెద్ద అయినా పెద్ద ఆవిడ. హాయ్ గైస్, ప్రెసెంట్ అయితే మనం ఈ విలేజ్ లోకి అయితే వచ్చేసాము. ఈ విలేజ్ పేరు వచ్చేపాటికి గొల్లేరు వలస, కోలాపుట్ పంచాయతీలో ఉంటుంది. మీకు చెప్పా కదా ఈ వీడియో స్టార్టింగ్ లోని, కోలాపుట్ అనేది మనకు ఆ మౌంటైన్ మీద నుంచి కూడా కనిపించింది. అక్కడ పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదేంటంటే బాగా రిమోట్ ఏరియా అనమాట. అక్కడ కూడా పైనాపిల్ గార్డెన్ ఉంది, బట్ ఏంటంటే అది కొంచెం ఫేమస్ అయిన ప్లేస్. ఇదేంటంటే చాలా రిమోట్ ఏరియా అనమాట. సో చాలా ఇయర్స్ నుంచి ఈ విలేజ్ లోని పెద్ద ఇక్కడ ఫార్మ్ చేస్తూ ఉన్నారు పైనాపిల్స్ ని. ఈయన పేరు ధనుంజయ్, ఇక్కడే ఉంటారు. ఈయనంట ఈ పైనాపిల్ ఫార్మింగ్ అనేది ఆల్మోస్ట్ 1968 నుంచి ఈయన చేస్తూనే ఉన్నారంట. అంతే కదా పెద్ద? 1968 అంటే 1968 నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా పైనాపిల్స్ మీద ఆధారం అంతా కూడా. ఓకే, వీళ్ళ యొక్క జీవన శైలి, జీవనాధారం అంతా కూడా ఈ పైనాపిల్స్ మీద ఉంటుందంట. సో మనం కూడా వెళ్దాం, మన వల్ల అయినంత హెల్ప్ కూడా మనం ఈ వీడియో ఎండ్ లో చేద్దాం ఈయనకి. సో ఈయన వైఫ్ కూడా ఇక్కడే ఉన్నారు, బట్ ఆయన మీకు హెల్త్ బాగాలేదు, సో అందువల్ల ఆమె బయటికి రాలేకపోయారు. సో మనం పైనాపిల్ గార్డెన్ దగ్గర అయితే ప్రెసెంట్ వెళ్దాము పెద్ద ఆయన చూపిస్తారా మాకు అన్ని? ప్రెసెంట్ అయితే మనం గార్డెన్ లోకి అయితే వెళ్తున్నాం. ఈయన ఏంటంటే ఒక కత్తి కూడా తీసుకొచ్చారు, పైనాపిల్స్ మనకి ఇస్తా అనేసి చెప్పి ధనంజయ్ గారు మొత్తం అంతా కూడా మనకి చూపిస్తా అన్నారు. రండి వెళ్ళి చూసుకుందాం. గైస్, ప్రెసెంట్ అయితే మనం పైనాపిల్ గార్డెన్ లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 acres ఉందంట, పెద్ద అయింది, చూపిస్తా అన్నారు. ఇక్కడ చూసారుగా ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇవన్నీ కూడా చిన్నవి ఇంకా పైనాపిల్స్. మొత్తం అంతా కూడా ఆర్గానిక్ అనమాట, కంప్లీట్ ఆర్గానిక్ ఇవి పైనాపిల్స్ అనేది. సో వెళ్దాము చూద్దాం మిగతావన్నీ కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా కూడా ఇది మట్టి కాదండి, మాక్సిమం అంతా కూడా రాకే ఉంది, మొత్తం రాయి అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ నుంచి చాలా వరకు మాక్సిమం అంతా కూడా రాయే ఉంటుంది. సో చూద్దాం, ముందుకు వెళ్దాం. ప్రెసెంట్ అయితే మనం పైనాపిల్ గార్డెన్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, నేను చెప్పా కదా మీకు ఇదంతా కూడా రాక్ మీద ఉన్నాయనేసి చెప్పి. ఒక రాయి అనమాట, ఈ రాయి మీద మొత్తం అంతా కూడా ఉన్నది పైనాపిల్స్ అన్ని కూడా. సో ఈ పైనాపిల్ గార్డెన్ ని ఆల్మోస్ట్ 1968 ఇయర్స్ నుంచి కూడా ఈ పెద్ద ఆయన ఒక్కలే కష్టపడుతున్నారు. పిల్లలు ఉన్నారంట అందులోని, ఒక ఆయన చనిపోయారంట, ఇంకొక ఆయన ఉన్నారంట. అయినా దీనికి సపోర్టివ్ గా ఉన్నారంట వీళ్ళ అబ్బాయి. సో చూద్దాం ముందుకెళ్ళి. ఇదంతా కూడా ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా మౌంటైన్. ఇది ఒక పెద్ద రాయి అన్నమాట, రాయి మీద మొత్తం పైనాపిల్స్ వేసున్నారు వీళ్ళు. చూద్దాం మొత్తం అంతా కూడా. ఓ ఈ మౌంటైన్ అంతా కూడా పైనాపిల్స్ ఉన్నాయి మాక్సిమం, కాకపోతే బిట్లు కింద ఉందన్నమాట. ఇది ఎక్కువగా కంప్లీట్ గా లేదు. ఈ మౌంటైన్ పైన కూడా ఉన్నాయంట, ఈ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా పైనాపిలే. సో వెళ్దాం రండి. ఏంటంటే ఇది మీరు చూసినట్టయితేనండి, వాటర్ అంతా కూడా నుంచి వస్తుంది, కంటిన్యూగా ఇది వస్తూనే ఉంటుందంట సమ్మర్ లో కూడా. మాక్సిమం ఇక్కడ ఫార్మింగ్ అంతా కూడా ఈ వాటర్ మీద, స్పెషల్ గా దీనికి వాటర్ అనేది గట్రా కట్టడం ఏమీ ఉండదంట. మాక్సిమం ఈ వాటర్ మీద మొత్తం ఈ కల్టివేషన్ అంతా కూడా ఉంటుంది. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారి. ఇదేనా సీజన్? ఓకే, సంవత్సరం మొత్తానికి ఒక్కసారి వస్తుందంటే అది ఇదేనంట సీజన్. సో చూద్దాం. చాలా స్వీట్గా ఉంది ఇంట్లోనే. నేను కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు మనల్ని ఊర్లోకి రాగానే. మీరు కూడా టేస్ట్ చేయండి.
నెక్స్ట్ ఇంకో విషయం అక్కడ చూడండి, మొత్తం అంతా కూడా ఈ రాక్ మీదే సీతాఫలం అనమాట. ఈ రాక్ మీద మొత్తం అంతా కూడా ఉంది, ఒకసారి చూడండి. నిర్మల మీరు తినరా? ఇంకా ఈ మౌంటైన్ అనేది వెళ్ళే కొద్దీ ఉంటానే ఉంది, చాలా పెద్దది ఉంది మౌంటైన్ అయితే. ఇంకా బైక్ కూడా ఉందంట. ఈయన వద్దు అన్నా సార్ ఆగట్లేదు, పైనాపిల్స్ ని కట్ చేస్తానే ఉన్నారు తినమని చెప్పి. చాలా జ్యూసీగా ఉన్నాయి పైనాపిల్స్ కూడా. సో చాలా మంచి ఆయన. ఈ విషయమే కాదు, ముందు కూడా నేను నా చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈయన ఇలాగే ఉన్నారు, ఇదే మాదిరిగా అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం ఈ మౌంటైన్ అంతా కూడా పైనాపిల్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం కొంచెంగా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 3 acres లో ఉందండి పైనాపిల్ గార్డెన్ అనేది. మిగతావి కూడా చూద్దాము. ఈ మౌంటైన్ కూడా అలా ఒకసారి పైకి చూడండి, చాలా పెద్దది ఇది. వెళ్దాం. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది, చూసినందుకు మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే మనం ఉన్నది పైనాపిల్ గార్డెన్ లో ఉన్నాం. సో ఈయన మనకంతా కూడా చూపిస్తుంది. చాలా వరకు పైనాపిల్స్ కూడా కట్ చేసి ఇచ్చారు మనకైతే. సో ఎప్పుడైనా మీరు వచ్చినట్టయితే కంపల్సరీ ఊరు రండి, అంతా కూడా చాలా చక్కగా ఉంది వీళ్ళు రిసీవింగ్ కానీ అన్నీ కూడా. సో చాలా వరకు అయితే ఈయనకి మన సపోర్ట్ అయితే కావాలి, మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. చూసారుగా ఆల్మోస్ట్ 85 years నుంచి, ఇప్పుడు ఆయన వయసు 85 years అంట, ఇప్పుడు కూడా ఆయన ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. సో అంతా కూడా మీరు అనుకున్నట్టయితే కంపల్సరీ ఈయన సపోర్ట్ చేయొచ్చు, మనం అందరూ అనుకుంటే ఈయన ఇంకా చక్కగా. సో గైస్ చూసారుగా ఈరోజు మనం చూసిన వీడియో అంతా కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ పైనాపిల్స్ కోసమే. ఈ పైనాపిల్స్ అనేవి ఒక హ్యూమన్ బాడీలో ఎంత అయితే ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయో నేను మళ్ళీ మీకు అందరికీ చెప్తాను. సో ప్లీజ్ సపోర్ట్ ద ఫార్మర్. ఓకే, ఈయననే కాదు ప్రతి ఒక్క ఫార్మర్ కూడా చల్లగా ఉండాలని మేము అందరూ కోరుకుంటాం. సో ఏంటంటే ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా మన వల్ల అయ్యే సపోర్ట్ మనం చేద్దాం. ఆల్రెడీ నా హెల్ప్ అయితే నేను ఆయనకి చేశాను. సో స్టే ట్యూన్ టు శ్రీభవాని ఆర్గానిక్స్ అండ్ హనీ బీ ఫార్మ్స్ ఫ్రమ్ అరకు. సో మీరు ఇంకేమైనా సరే చూడాలి అనుకున్నట్టయితే అరకులో ఒక కామెంట్ అనేది మాకు పెట్టండి. మీరు ఏం చూడాలన్నా నేనైతే నా వరకు అయినంత వరకు నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను.